హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మా రెసిపీ వచ్చి చింతపండు వెల్లుల్లి కారం చేస్తున్నానండి. ఎండాకాలంలో కారంగా ఎక్కువగా తినాలనిపించుద్ది, అందుకని ఇప్పుడు చింతపండు కారం చేస్తున్నాను. ముందుగా బండి పెట్టుకొని నూనె వేసుకున్నా. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాం. ఈ చింతపండు వెల్లుల్లి కారంలో ఏంటంటే ఈ ఎల్లుల్లిపాయ వచ్చి మనం ఇలా గుడ్డులాగా ఉంచుకోవసం లేదండి, ఇలా తొక్కగానే చేసుకోవాలి, మనకి టేస్ట్గా ఉంటుంది. అందుకనే నేను అలవలేదు. ఇలా తొక్కగానే చేసుకోవాలి, తొక్కలు అవసరం. ఇలా మనం ఎండుమిరకాయలు దోరగా వేపుకోవాలండి. ఇలా కలుపుతూనే వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. చింతపండు కూడా మనం ఇలా వేసుకోవాలండి, కొంచెం చింతపండు కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. జీలకర్ర, కొంచెం ఉప్పు, ఇప్పుడు కొంచెం ధనియాలు కూడా వేసుకుందామండి. ఈ నువ్వులు ఆల్రెడీ వేపే ఉన్నాయి, వేసేసుకుందాం. ఇలా మనకు కలర్ వచ్చినట్టుగా మనం వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవనేది మిక్సీలో వేసేసుకుందామండి. వేడి మొత్తం తగ్గాలి, అందుకని నేను ఇప్పుడు గదిలో తీసుకొచ్చి వేస్తున్నాను, కొంచెం గాలికి వేడంతా తగ్గిద్దని. వేడి ఉన్నప్పుడు మిక్స్ చేయకూడదు, అందుకని. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందామండి. మిరపకాయలు అనేది బాగా చల్లగా అయిపోయినాయి.
ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను, చూసారా ఇలా మెత్తగా అయిందో. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. నేను కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు నేను రెడీ చేసుకుంటున్నా. ఏరా ఏంటి రాజు? హాయ్ చెప్పు రాజు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. ఏంటంటే స్కూల్ లేదా? ఏ సెలవు ఇచ్చారా? ఏం చేస్తావు మరి ఇంటి దగ్గర? పండగ చేస్తావా? ఏం పండగ చేస్తా? పని చేస్తావా? ఏం పని చేస్తా? మామిడికాయ కోసుకుంటావా? నాకు ఇస్తావా? నాకు కూడా తీసుకుని వెళ్ళి. ఒకటేనా? సరే నాకు ముక్క నీకు ముక్క ఆఫ్ ఆఫ్. ఓకే తినేసి అయితే. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నామండి. నూనె కొంచెం వేడెక్కాలి మనకి. ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న దినుసులన్నీ వేపేసుకోవాలి. తాలింపు మనకి ఎంత పడితే అంత బాగుండిద్ది పచ్చడి, అందుకని నేను ఎక్కువగా వేసుకున్నానండి తాలింపుకి. వేసుకోవాలండి ఇలాగ ఎర్రగా ఉందా చూపించే కదా దినుసులు, అట్లా వేసుకుని ఎర్రగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి వేసేసుకోవాలి. వెల్లుల్లి కారం, స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో మీకు టేస్ట్ చేసి చెప్పేస్తాం. ఇప్పుడు మనం ఆ పచ్చడి పక్కన పెట్టాం కదండి, అన్నం అయితే వేడిగా ఉంది, అందుకనే కాసేపు పక్కన పెట్టుకొని ఈలోపు మనం మామిడికాయ ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇదైతే కొబ్బరి మామిడికాయ అండి, చూసారా ఎంత బాగుందో మామిడికాయ వచ్చి. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసేసుకుందాం. ఎండ అయితే మామూలుగా లేదండి, అసలు చెమటలు కారిపోతున్నాయి. విజయవాడ అంటేనే అసలు ఎండలో బాగా. దీంట్లో ఉప్పు కారం కలుపుకొని ముంచుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం అన్నం తిన్నాకే ఈ తిందాం, అందుకని కోసి పక్కన పెట్టాను. 2 కాయలు ఉన్నాయి కానీ ఈ కాయ తర్వాత కోస్తాను. వేడిగా ఉందండి అన్నం. ఇంకా ఇప్పుడు దీంట్లో పచ్చడి వేసుకుని తిందాం. వేడి అన్నంలోనే బాగుండిద్ది పచ్చడి కూడా. అన్నం అయితే వేడిగా ఉందండి, చూసారు కదా. ఇప్పుడే కరెంట్ కుక్కర్లో నుంచి వేసుకున్నాను. నాకు ఎందుకన్నా ముందుగా ఏ పచ్చడైనా మిరపకాయ వేసుకోవడం అలవాటు. మామూలుగా అయితే కాలట్లేదండి, బాగా కాలుతుంది.
టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. కారం అయితే మాత్రం నష్టాలను కండుతుంది. బాగుంది కారం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా మామ ఇంటి నుంచి వస్తున్నా. ఎక్కడికి వెళ్ళావు? మా అమ్మ ఇంటికాడ ఉన్నా. ఏం చేస్తున్నారు మా అమ్మలు? మా అమ్మలు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళా, ఇంట్లోనే ఉన్నారు. ఏంటమ్మా కవర్ అదే? రాజుకోండి కరేపాకు. పచ్చడి అయిపోయినా తెచ్చావా? మా వీడియో కంపల్సరీ ఒక లైక్ చేసుకోండి. ఫ్రెష్ అయిపోయావా? ఏం కూర అమ్మా? ఉల్లిపాయ కారం చేశా. ఎల్లుల్లిపాయ కారం. ఇంకో. ఏమ్మా ఎలా ఉంది? సూపర్ ఉంది. కారంగా ఉందా? అదిరిపోయింది కారం. పుసలు కొడుతుందండి. మంచిలేదు దిగుదమ్మా, మంచిలేదు తల్లి. గాడి అది అదిరిపోతుందండి మా చింతలకి. కూడా ఉంది. అని పచ్చడిని బట్టి కొద్దిగా హాట్గానే ఉండాలండి. ఇంత మంటలో కూడా నేను ఎండుమిరపకాయ తింటానండి. అంటే ఎండాకాలం అంత మంట తినకూడదండి. పచ్చడి కదా తప్పదు, ఇంకా మంట లేకపోతే పచ్చడి అనేది తినలేమండి. మనం పట్టింది అయితే తినకూడదండి, ఎందుకంటే పట్టింది వేడి చేసిద్ది, ప్లస్ ఇంకోటి కడుపులో మంట కూడా వచ్చింది. మనం ఇలా చేత్తో చేసుకున్నది అయితే ఎంత తిన్నా పర్వాలేదండి, ఏం అవ్వదు. పట్టింది మామిడికాయ పచ్చడి మాత్రం ఇలా తినమాకండి ఈ ఎండల్లో. ఇంతలే హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెష్ అయిపోయావా? బా. మా వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. సూపర్ పచ్చడి అయితే. మంటలేదా అక్క? నోరు ఇంకా మండిపోతుంది. మంటగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది, మంట తగ్గితే బాగుంది. మంటగా ఉందా? అందుకనే ముందుగా మామిడికాయ కోసించాను, తీసుకోముక్క. అందుకనే ముందుగా మామిడికాయ కోసించాను. ముందు ప్రిపేర్ చేసామండి. కొబ్బరి మామిడికాయ తీయగా ఉంటాయి అవి. మా నాన్నమ్మ తెచ్చింది కొబ్బరి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఎల్లుల్లి కారం చేశానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.